గత 51 ఏళ్లుగానే కాదు వివక్షకు, దోపిడీకి, అణచివేతకు, పరాయి పాలనకు, అవమానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది. 600 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. బహమణి రాజులకు వ్యతిరేకంగా పోరాడింది. గొల్లకొండ గొల్లరాణి అమర్రాలైంది బహమణిల వ్యతిరేకంగా పోరాడి. కుతుబ్ షాయిలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. అసఫ్జాయి రాజులకు వ్యతిరేకంగా 240 ఏళ్ళు పోరాటాలు జరిగినాయి. ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17 నాడు నిజాం నవాబు పాక్షికంగా పదవి చెందినాడు. కానీ ఆ తర్వాత ఇంకా 3-4 ఏళ్ళు రాజప్రముఖగా ఉన్నాడు. ఆయన 48లో పోయినాడనేది అబద్ధం. అది 51-52 దాకా ఆయన అధికారమే చెలాయించింది. తెలంగాణ అంటే అమరత్వం, తెలంగాణ అంటే ఆవేశం, తెలంగాణ అంటే ఆడ్రినలైన్ హార్మోన్. ఆవేశము, కోపము, పోరాటం పుట్టించే ఆడ్రినలైన్ హార్మోన్ తెలంగాణ. పౌరుషం తెలంగాణ. ఆడ్రినలైన్ హార్మోన్ అంటే పౌరుషం, తిరుగుబాటు. ఇంకొంచెం కింద. తెలంగాణ చరిత్రను వక్రీకరించి తెలంగాణ అంటే పోరాటం లేదు, తెలంగాణ అంటే త్యాగం లేదు, తెలంగాణ అంటే నిజాం భజన, నిజాం చాలా గొప్పవాడు అని చరిత్రకు వక్రభాష్యాలు చెప్తే తెలంగాణ ప్రజలు క్షమించరు. అడుగడుగున తెలంగాణ ఏ గ్రామం చూసినా పోరాట చరిత్రనే ఉంది. అడుగడుగున అమరవీరుల స్తూపాలను, ఇట్లాంటి స్తూపాలు ప్రతి చోట ఉన్నాయి. తెలియకపోవచ్చు, రాష్ట్ర పాలకులకు తెలియకపోవచ్చు, టీఆర్ఎస్ నేతలకు తెలియకపోవచ్చు, కానీ అడుగడుగున పోరాటాలు జరిగినాయి. బైరాన్పల్లి పోరాటం, అడ్డగోడూరు పోరాటం, మోత్కూరు పోరాటం, పులిగిళ్ల పోరాటం, అనంతపూర్ పోరాటం, పరకాల పోరాటం, కరీంనగర్ పోరాటం, సిరిసిల్ల పోరాటం, జగిత్యాల పోరాటం, నిర్మల్ పోరాటం. నిర్మల్లోనే 1857లో 1000 మంది గోండుల్ని నిజాం ప్రభుత్వం గుర్తించింది. రామ్జీ గోండుతో సహా ఆ 1000 ఊడల మరి ఊడకొక చొప్పున గుర్తించింది. నిర్మల్ చరిత్ర జనమందరికీ తెలుసు, నిర్మల్ వాసులో తెలుసు. ఇక్కడ తుర్రబాస్కాన్ గుర్తించినారు, చంపేసినారు. మౌలవి అలావుద్దీన్ అండమాన్ పంపించినారు 1857లో. అదేవిధంగా చిదాకాన్ని లోపల పెట్టి పాపం ఇందులోనే రెసిడెన్సీలో ఖైదులో చచ్చిపోయినాడు పాపం. అట్లా అనేక పోరాటాలు. ఝాన్సీ లక్ష్మీబాయి పిలిపిస్తే, తాంతియా తోపే పిలిపిస్తే, రావు తులారాం పిలిపిస్తే, బహదూర్ షా జఫర్కి అనుకూలంగా తెలంగాణ పౌరులు, తెలంగాణ సిపాయిలు తిరుగుబాటు చేసి అమరులైనారు. ఈ చరిత్ర కనిపెట్టకుండా అప్పటి నుంచే కాదు, వహాబీల పోరాటాలు అవి అంతకంటే పెద్ద పోరాటాలు 1830లో జరిగినాయి. దాన్ని కూడా క్రూరంగా అంచేసినారు. ముస్లింలనే నిజాం నవాబు ఎక్కువగా ఊచకోత కోసింది, అణచివేసింది, అవమానాలకు గురి చేసింది, చదువు రాకుండా, వైద్యం అందకుండా చేసింది పేద ముస్లింలను, హిందువులను, పేదవాళ్ళు ఎవరినైనా సరే క్రూరంగా, ఘోరంగా నిజాం నవాబు అణచివేసినాడు. ఉస్మాన్ అలీ ఖాన్ ఎన్ని ఘోరాలు చేసినాడు, ఎన్ని దురాగతాలకు పాల్పడ్డాడు ప్రజలందరికీ తెలుసు. అనేక పుస్తకాలు ఉన్నాయి. ఖండేరావు కుల్కర్ణి పుస్తకం ఉంది, సేతు మాధవరావు పుస్తకాలు ఉన్నాయి, సరైన రేగాని పుస్తకం ఉంది, గోపాలరావు ఎగ్బోటే పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ తెరాస మూర్ఖులు చదవాలి.